ఒకప్పుడు అడవిలో చీకు అనే చిన్న జింక ఉండేది. చీకు చాలా చిలిపి, ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు చీకు తన తల్లితో కలిసి అడవిలో తిరుగుతోంది. చీకు కొత్త ప్రాంతాలను చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. చీకు గడ్డిపై పరుగెత్తుతూ ఒక అందమైన సరస్సు వద్దకు వచ్చేసింది. ఆ సరస్సు నీరు నీలం రంగులో మెరుస్తోంది. అదే సమయంలో రంగురంగుల పక్షి రంగు అక్కడికి వచ్చింది. రంగు చీకుతో స్నేహం చేసుకుంది. మరునాడు ఉదయం చీకు మళ్లీ సరస్సు దగ్గరికి వచ్చింది. ఆశ్చర్యం! సరస్సు నీరు ఇప్పుడు గులాబీ రంగులో ఉంది. రంగు కూడా వచ్చి చూసింది. రెండు స్నేహితులు ఆలోచించాయి, ఈ సరస్సు ఎందుకు రంగులు మారుస్తోందో? చీకు మరియు రంగు సరస్సు చుట్టూ వెతికారు. అప్పుడు వారు చిన్న బాతులను చూశారు. బాతులు భయంగా ఉన్నాయి. చీకు బాతులను అడిగింది, మీరు ఎందుకు భయపడుతున్నారు? బాతులు చెప్పాయి, సరస్సు రంగులు మారుతున్నాయి. మాకు భయంగా ఉంది. రంగు తెలివిగా ఆకాశంలో ఎత్తుగా ఎగిరింది. అక్కడ ఆశ్చర్యకరమైన విషయానికి కనిపించింది. రంగురంగుల మేఘాలు సరస్సు పైన తేలుతున్నాయి. ఆ మేఘాల నీడ వల్లే నీరు రంగులు మారుతోంది. రంగు మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని